సినిమాల్లో నటించే హీరోయిన్‌లు వలువలు విప్పితే తప్ప వారికి విలువుండదా? ఇది మన ఈరోజు సబ్జెక్ట్. గతంలో చూడండి 'సావిత్రి' గారు, 'జయసుధ' గారు, 'అంజలి' గారు, 'జమున' గారు, 'భానుమతి' గారు. భానుమతి గారైతే ఒక రెబెల్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆవిడ ఇప్పుడు గూడా హీరోకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో, తను గూడా అంతే ప్రాధాన్యత కోరుకునేవారు. ఆవిడ అన్ని కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించినటువంటి ఒక శ్రీమూర్తి. ఆవిడ చూసే దృక్పథం వేరు సినిమాలో. స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని నేను చెప్పిన వారందరూ కాపాడుకుంటూ వచ్చారు. ఎంత గ్లామర్ హీరోయిన్ అయినా సినిమాల్లో కాస్తో కూస్తో కొంత సందర్భానుసారంగా పాత్రలు బట్టి నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం చాలా పద్ధతిగా బ్రతికారు వీరందరూ. ఇప్పటి కొంతమంది నటీమణుల్లో ఈ విషయం లోపిస్తుంది. ఎక్స్‌పోజింగ్ చేయడమే జీవిత పరమార్థంగా భావిస్తూ దాన్నే సమర్థించుకుంటున్నారు. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ వరకు కొంత పర్వాలేదు. ఎందుకంటే సినిమా చూస్తాం, వచ్చేస్తాం, మర్చిపోతాం. కానీ నిజ జీవితంలో మాత్రం అటుగా ప్రవర్తించే వ్యక్తుల్ని మనం కొంత ఎంతైనా మందలించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఎవరో చెప్తే తెలుసుకునే స్థితిలో ఎవరు ఉండరు. వాళ్ళకాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తమ కుటుంబం విలువల్ని ఎరిగి ప్రవర్తించాలి. అప్పుడే వారికి పబ్లిక్‌లో మంచి ఇమేజ్ ఉంటుంది. ఇటువంటి విషయంలో చాలామంది ఇప్పటి హీరోయిన్‌లు కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. 'కాజల్' గారు గాని, మన 'సాయి పల్లవి' గారు గాని, 'నిత్య మేనన్' గారు గాని ఇటువంటి నటీమణులు కూడా ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు పబ్లిక్‌లో, సినిమాల్లో కూడా. ఇటువంటి వాళ్ళు మన హిందూ సంస్కృతిని నిలబెట్టే త్రిమూర్తులుగా మనం భావించాలి. అంతేగాని ఎక్స్‌పోజింగే ధ్యేయంగా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతానని చెప్పుకునే కొందరు వ్యక్తులు సమర్థించడం మాత్రం అత్యంత హేయమైన చర్య. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించకూడదు. అసలు ఈ మధ్య ఒక వ్యాంప్ క్యారెక్టర్ నటించే నటీమణైతే మరీ బరి తెగించి మాట్లాడడం మాత్రం మనం చాలా బాధాకరమైన విషయం. ఇంకేం కావాలో అడుగు. అనసూయ మూతి కడుగు. థ్యాంక్ గాడ్ మూర్తి అందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నా. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఆవిడ హీరోయినే కాదు. హీరోయిన్‌లు 'శివాజీ' గారు లాంటి వ్యక్తి ఏదో సందర్భానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అంతకుముందు జరిగిన కొన్ని దురదృష్ట సంగతులు గుర్తు చేసుకుంటూ ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలని సబబు చెప్పినందుకు గాను ఆయన్ని చాలా ఘోరంగా అవమానించారు. అవమానిస్తూనే ఉన్నారు. అదే సబ్జెక్ట్‌ని గత వారం రోజుల బట్టిగా మన టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు. అది అత్యంత బాధాకరం. ఈ వేంప క్యారెక్టర్ ఏసుకున్న నటీమణికి బాస్‌తో గాని, ఎదుటి వాళ్ళ భావాలతో గాని ఏమీ సంబంధం లేదు. విచ్చలవిడిగా ప్రవర్తించే వ్యక్తిత్వం ఏమోదో ఆమెదనిపిస్తుంది. కనుక ఇటువంటి నటీమణుల విషయంలో పెద్దలైనటువంటి వ్యక్తులు కొంత సముదాయం చెప్పాలి. సినీ ఫీల్డ్‌లో కొంత గ్లామర్ అవసరమే. కానీ ఆ గ్లామర్ గూడా పరిమితులకు లోబడి ఉండాలి. సెన్సార్‌కి గూడా ఈ విషయంలో కొంత పద్ధతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన సినిమాల భవిష్యత్తు నటీనటుల మీద ఎంత ఆధారపడి ఉందో, వాళ్ళ ప్రవర్తన తీరు వల్ల మన పిల్లల ప్రవర్తనలో గూడా అటువంటి ప్రభావం కలగజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక మన పిల్లల భవిష్యత్తుకో, మన భావితరాల భవిష్యత్తుకో ఆలోచించి సినిమా నటీమణులు కూడా తమ ప్రవర్తనలో కొంత మార్పు తెచ్చుకొని అందరికీ అనుకూలమైనటువంటి స్థితిలో జీవిస్తే బావుంటది. బరితెగింపన్నది ఏ విషయంలో కూడా కరెక్ట్ కాదు. ప్రభావాలకు లోనయ్యి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సమర్థనీయం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. మీ మై మీడియా ఛానల్ జనార్దన్.